kind attention of passengers. Vande Bharat AC Superfast Express is coming on platform number 1. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీరు నాకు లొకేషన్ పంపించండి, నేను క్యాబ్లో వచ్చేస్తాను. యా, ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. యా, ఐల్ కమ్. క్యాబ్ ఎందుకు మేడం? వాళ్ళ కార్ వస్తుంది కదా. వాళ్ళ కార్ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయిందంట. అయితే ఏమైంది మేడం? వచ్చేందుకు వెయిట్ చేద్దాం. నో, నా వల్ల వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వకూడదు. క్యాబ్ ఈజ్ ఆన్ ద వే, లెట్స్ గో. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్లో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి, లేకపోతే నేను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. డోంట్ వరీ మ్యామ్, ఐ విల్ టేక్ కేర్ మ్యామ్. ఓకే, బాయ్ మ్యామ్. ఓటీపీ చెప్తారా మేడం? యా, 2786. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇక్కడ క్లైమేట్ చాలా వేడిగా ఉంది. విజయవాడలో అంతే మేడం, హీట్ ఎక్కువ. అచ్చా, అయితే కొంచెం ఏసీ పెంచుతారా? షూర్ మేడం. మనం లొకేషన్ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది? ట్రాఫిక్ లేకపోతే ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మేడం. ఓకే. సిటీ చాలా అందంగా ఉంది. అవును మేడం, నా విజయవాడకు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. మీ విజయవాడ? నేను పుట్టి పెరిగిన ఊరంటే నాకు చాలా ఇష్టం మేడం. ఇంత ట్రాఫిక్ ఉందేంటి ఇక్కడ? ఇక్కడ పక్కనే ఓ థియేటర్ ఉంది మేడం. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఇలాగ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. లాస్ట్ వీక్ ఓ హిందీ సినిమా రిలీజ్ అయింది మేడం. అచ్చా, ఏం సినిమా అది? డైరెక్టర్ సానియా తీసిన సినిమా మేడం. ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా సినిమా పేరు చెప్తారు, మీరేంటి డైరెక్టర్ పేరు చెప్తున్నారు? ఈ మధ్య డైరెక్టర్ పేర్లతోనే సినిమాలు ఎక్కువగా నడుస్తున్నాయిగా మేడం. అచ్చా. సానియా తీసే సినిమాలు చాలా బాగుంటాయి మేడం. సోషల్ అవేర్నెస్ సినిమాలు, జనరల్ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మొన్న రిలీజ్ అయిన సినిమా కూడా అంతే, టోటల్ డిఫరెంట్ స్టోరీ. మీరు చూసారా ఆ సినిమా? చూసా మేడం. నేనైతే 5 స్టార్ రేటింగ్ ఇస్తా మేడం ఆ సినిమాకి. అలాగా?
అంత స్పెషల్ ఏముంది ఆ సినిమాలో? ఉమెన్ ఎంపవర్మెంట్, అదే మహిళా సాధికారత అంటారు కదా, అది మేడం ఆ సినిమాలో స్పెషల్. ఒక మహిళ తనకు తానుగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎలా ఎదగాలో చూపించారు ఈ సినిమాలో డైరెక్టర్ సానియా. కొంతమంది సినిమాలను అర్థం చేసుకుంటూ చూస్తారు మీలాగా. సినిమా తీయటం చాలా కష్టం అంటారు కదా, మరి ఇన్ని సినిమాలు ఎలా తీయగలుగుతున్నారో సానియా. కష్టపడితేనే ఏదైనా సాధించగలమని నమ్మిందేమో. చాలా బాగా చెప్పారు మేడం. లేడీ డైరెక్టర్ అయితే ఏముంది మేడం, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తారు ఆమె. ఒకవైపు పొగుడుతున్నారు, ఇంకోవైపు లేడీ డైరెక్టర్ అని ఆవిడ మీద సింపతి చూపిస్తున్నారు మీరు. కళా ప్రపంచాన్ని జెండర్ బేస్ మీద ఐడెంటిఫై చేయడం కరెక్ట్ కాదు. ఏ డైరెక్టర్ ఈజ్ ఎ డైరెక్టర్, దట్స్ ఇట్. మీరు చెప్పిన దానిలో ఇంత అర్థం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. సారీ మేడం. ఇట్స్ ఓకే. ఆమె సినిమాల గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, సానియాని చూసారా మీరు? లేదు, చూడలేదు మేడం. అదేంటి? స్క్రీన్ మీద యాక్టర్లనే కదా మేడం చూసేది. సినిమాకు ఒక రూపాన్ని ఇచ్చే డైరెక్టర్లు తెర వెనకే ఉండిపోతారు కదా. Continue straight ahead. हाँ बोलो. घर के सामान का लिस्ट मुझे व्हाट्सएप कर दो, मैं ले आऊँगा. हाँ ओके. क्या कैमरा चाहिए उसको? आलिया को फोन दो. ये मैं क्या सुन रहा हूँ आलिया? देखो बेटी, ये ड्रामा सिनेमा कैमरा हमारी बस की बात नहीं. तुम मेरी सबसे अच्छी बेटी हो ना. एक बार कह दिया नहीं तो नहीं. अब तुम मुझे समझाओगी? माँ के साथ सीधा घर जाओ और पढ़ाई करो. अगर तुम ऐसे ही जिद करेगी तो कल से कॉलेज जाना भी बंद, समझी? सॉरी मैडम. ఇట్స్ ఓకే. అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. ఎనీ ప్రాబ్లం? నా కూతురు ఆలియాకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం మేడం. ఎప్పుడు చూసినా ఫోటోలు వీడియోల గురించి మాట్లాడుతుంటుంది. ఓ. టీవీ చూస్తున్నప్పుడల్లా కెమెరా అలా పెట్టి తీస్తే బాగుంటుంది, ఇలా షూట్ చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడింది మీ కూతురుతోనా? అవును మేడం. కెమెరా కొనిపెట్టమని అడుగుతుంది. అయితే కొనివ్వండి, దానికంత కోపడ్డం ఎందుకు? చదువు మీద కాన్సంట్రేషన్ తగ్గుతుందేమోనని. డైరెక్టర్ సానియానేమో అంత పొగుడుతున్నారు, మీ కూతురు ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నారు? అంత పెద్ద డైరెక్టర్ తోటి నా కూతురికి పోలికేంటి మేడం? డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అంటూ ఉంటుంది, దాన్ని గుర్తించినప్పుడే అది లైమ్ లైట్ లోకి వస్తుంది. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు వేరు మేడం. పరిస్థితులా? అవును మేడం. అందరి పిల్లల్లాగే నా కూతురు కూడా తన జీవితంలో ఎదగాలని, ప్రపంచం తనను గుర్తించాలని నాకు ఉంది. కానీ మన వాళ్ళు సినిమాలు తీసేవాళ్లను, మీడియాలో పనిచేసే అమ్మాయిలను అదేదో దృష్టితో చూస్తారు. అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. అవును, అది ఒకప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయక తప్పదు. ఫిల్మ్ మేకింగ్ అంటే సినిమాలు తీయడమే కాదు, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, ఫ్యూచర్ అనాలిసిస్ మీద తీసే డాక్యుమెంటరీ ఫిల్మ్స్, సోషల్ అవేర్నెస్ కోసం తీసే షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్, మెమరబుల్ మ్యారేజ్ వీడియోస్, న్యూస్ బులెటిన్స్, ఇవన్నీ కూడా ఫిల్మ్ మేకింగ్లోకే వస్తాయి. సొసైటీలో ఒక మార్పు కోసం పవర్ఫుల్ వెపన్లా పనిచేస్తుంది ఈ ఫిల్మ్ మేకింగ్ అనేది. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తే అలా ఉపయోగపడుతుంది. క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం చాలా లక్కీ అనిపించింది ఈరోజు. ఎందుకంటే రోజు ఎంతో మందితో కలుస్తుంటాను, ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. కానీ ఈరోజు మాత్రం ఫిలిం మేకింగ్ గురించి చాలా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ మీకు ఎలా తెలుసు మేడం? ఆ రోజు నాకై నేను తీసుకున్న ఒక నిర్ణయంతో చాలా నేర్చుకున్నాను. ఈరోజు మీ కూతురు మిమ్మల్ని ఏదైతే అడిగిందో
ఒకప్పుడు నేను మా పేరెంట్స్ని అదే అడిగాను, వద్దన్నారు. ఫోటోగ్రాఫర్ అవుతా అన్నాను, కుదరదన్నారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానన్నాను. అమ్మాయి సినిమా వైపు వెళితే సమాజం ఏమంటుందో అని భయపడ్డారు, నా మీద కోప్పడ్డారు. इस एप्लीकेशन पे एक साइन करो ना अब्बू। क्या है ये? क्या है ये? फिल्म इंस्टीट्यूट ज्वाइन करना चाहती हो? तुम्हें पता है तुम क्या करने जा रही हो? मैंने क्या गलत किया है अब्बू? ना तुम्हें अपनी फिक्र है, ना हमारी, और ना ही हमारे कौम की। हाँ, अपने कौम की फिक्र करो। देखो सानिया, ये ड्रामा, ये म्यूजिक, ये सिनेमा, ये हमारे कौम में एक्सेप्टेबल नहीं है। तुम समझती क्यों नहीं? मैं कुछ करना चाहती हूँ, जिंदगी में कुछ बनना चाहती हूँ। इसके लिए क्या मुझे अपने कौन से इजाजत लेनी पड़ेगी अब्बू? सानिया! నా వాళ్ళు భయపెట్టారు, దేవుడు ధైర్యం ఇచ్చాడు, నాకు దారి చూపించాడు. నాకు ఇష్టమైన ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. మాస్ కమ్యూనికేషన్ చేసి టీవీ ఛానల్స్లో కెమెరా ఆపరేట్ చేశాను. అయినా సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో చెయ్యాలి, ఇంకేదో సాధించాలి అన్న ఆలోచన నన్ను నిద్రపోనివ్వలేదు. నేను కన్న కలలు నిజం చేసుకోవడానికి ప్రతి క్షణం ఆలోచిస్తూ కాలం గడిపాను. నేను అనుకున్నది అందరికీ చెప్పాలి, చేసి చూపించాలి అన్న ఉత్సాహంతో ఫిల్మ్ డైరెక్షన్ వైపు వెళ్ళాను. స్టోరీలు రాశాను, సినిమా తీయడం కోసం ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగాను. పగలు రాత్రి కష్టపడ్డాను. దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక సినిమా తీశాను. ఎవ్వరూ ఊహించినంతగా హిట్ అయింది. ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. ఒకదాని తర్వాత ఇంకొకటి సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాను. చివరికి ఈ ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగాను. డైరెక్టర్ సానియా అనిపించుకున్నాను. You have reached your destination. आप? हाँ, मैं ही सानिया हूँ. तो क्या मैं अभी तक डायरेक्टर सानिया जी से बात कर रहा था? हाँ. उनके साथ ट्रैवल भी कर रहा था? मुझे और मेरे प्रोफेशन को रिजेक्ट करने वाली सोसाइटी ने आज मुझे अपनाया है. मुझे यकीन नहीं हो रहा है मैडम कि इतने बड़े डायरेक्टर से मुलाकात हुई मेरी. आज का दिन मैं जिंदगी में कभी नहीं भूल सकता. मैं बहुत लकी हूँ मैडम. ठीक है, कितना हुआ? 900 मैडम. मैडम एक मिनट मैडम, एक मिनट. शुक्रिया. आपकी बेटी आपसे कुछ चाहती है तो बस आपका सपोर्ट. उसके लिए आप सपोर्ट बनो, रुकावट नहीं. ओके मैडम. कंचन तेंची You are most welcome, Director Sania ji. ఘనత కుంచెను ముంచి వర్ణం తీసి చిత్రించెను వనిత. కంచెను తెంచి పయనం చేసి సాధించెను ఘనత. కుంచెను ముంచి వర్ణం తీసి చిత్రించెను వనిత. శిరమే వంచదా మగువే చేస్తే సాహసం. బ్రతుకే అవ్వదా సాగకపోతే నిర్జీవనం.
వదిలే ఈ క్షణం బంధం ఓ జ్ఞాపకం నడిచే ఈ తరం లోకం ఓ బంధనం వదిలే ఈ క్షణం బంధం ఓ జ్ఞాపకం నడిచే ఈ తరం కంచెను తెంచి పయనం చేసి సాధించెను ఘనత కుంచెను ముంచి వర్ణం తీసి చిత్రించెను अच्छा सुनो, आलिया से कहो मैं उसके लिए कैमरा ले आऊंगा. ముంచి వర్ణం తీసి చిత్రించెను వనిత 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 వనిత. రెడీ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్